శివశంకరంపేట మండలం కామారం గ్రామంలో స్థానిక సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంట్ తరపున మహిళలకు ఉపాధి పొందడానికి వివిధ రకాల హస్తకళల నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. మహిళలు హస్తకళలు నేర్చుకునే సమయంలో ఒక మహిళకు 300 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ సమయంలో కావలసిన వస్తువులు అన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి ఉపాధి పొందడానికి ఎంతో ఉపయోగపడుతుందని మహిళలకు సూచించారు. మహిళలు ఏ విధంగా నేర్చుకోవచ్చు, నేర్చుకున్న తర్వాత ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో ఎల్ఈడి స్క్రీన్ పై వీడియో ప్రదర్శిస్తూ వారికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హస్తకళల కార్యక్రమంలో అధికారి రాజారాం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంటి వద్ద ఉంటూ ఉపాధి పొందుతూ ఆర్థికంగా కుటుంబం అభివృద్ధి చెందే విధంగా హస్తకళల్లో నేర్పించడం జరుగుతుందన్నారు. హస్తకళలు నేర్చుకునే సమయంలో ఒక మహిళకు 300 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రతిరోజు చెల్లిస్తుందని, 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం గుర్తింపు కార్డు లభిస్తుందని, దీని ద్వారా ప్రభుత్వం 50,000 రూపాయలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పనులు చేసుకునే విధంగా మిషనరీ కూడా అందిస్తారని, వస్తువుల తయారీ నుంచి వస్తువులు అమ్మే వరకు పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వమే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల కార్యాలయ అధికారి రాజారాం, ఎన్జీఓ ఫరీదా, లలిత, కామారం సర్పంచ్ సుజాత రమేష్, పంచాయతీ కార్యదర్శి సుహాసిని, మాజీ సర్పంచ్ లతా సుధాకర్, వార్డు సభ్యులు మంగమ్మ, రాములతో పాటు మహిళలు పాల్గొన్నారు. అట్లనే మనం ప్రతి జిల్లాలో ఒక క్రాఫ్ట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ నాకు తెలిసి మనకి జరీ మేడం విజయ మేడం చెప్తుంది ఏంటంటే జరీ జరగవుతుంది చేస్తే బాగుంటుందని అంటున్నాను. అంటే మనకి ఇక్కడ క్రాఫ్ట్ అంటే ఏంటంటే ఏ క్రాఫ్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మొత్తం 70 క్రాఫ్ట్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో. అట్లనే మన తెలంగాణలోకి వచ్చేసరికి మనకి ఓల్డ్ సిటీలో మ్యాక్సిమం మనకి పెళ్లిలోని వీటిలో వాడే లెహంగాలు ఇవన్నీ మనకి ఓల్డ్ సిటీలో తయారవుతాయి. ఓల్డ్ సిటీలో మనకు పెద్ద క్లస్టర్ ఉంది. 500 మెంబర్స్ ఆర్టిజన్స్ రెగ్యులర్గా రోజు వర్క్ చేస్తారు. ఇంటికి పట్టుకెళ్తారు. ఇంటికి పట్టుకు ఇంట్లో వర్క్ చేసుకుని పర్ ఐటమ్ 30 రూపాయలు అనేది 150 వాళ్ళు ఇంట్లోనే పనిచేసి సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఏంటి డిమాండ్, చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి. మనకు ఓల్డ్ సిటీలో కనిపించే ఈ పెళ్లి సంబంధించిన వెడ్డింగ్ సంబంధించిన బట్టలు కానీ అన్నీ అక్కడ ఓల్డ్ సిటీ ఇంట్లో తయారు చేసేవే వస్తువులు అవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే కనుక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో టైఅప్ అయ్యి మన ప్రైవేట్ కంపెనీ మనకి రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు బల్క్లో ఆర్డర్ ఇస్తారండి. ఇప్పుడు మనం అదే కొత్త మన కొనడానికి అయితే కనుక 500-600 దాకా మనకు బయటపడుతుంది. రెడీమేడ్ స్టిచ్చింగ్ మెటీరియల్ కొనుక్కోవాలంటే కనుక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇలా ఎక్కడైతే ఒక 400-500 మంది కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బల్క్ ఆర్డర్ ఇస్తారు. వాళ్ళకి ఆన్లైన్ ఇక్కడ క్లాత్ కొనేసి వాళ్ళకు మోడల్ చెప్తారు, మాకు ఈ మోడల్లో కావాలని. వాళ్ళు ఒక్కో మోడల్ కొనుక్కునేది 150-200 మాత్రమే కొంటారు. వాళ్ళకి ఆన్లైన్ ఎక్కడ కాబట్టి వాళ్ళు కలిసి వస్తుంది. అదే ఐటమ్ 200 కొని దాని పని చేసినందుకు, ఎంబ్రాయిడరీ వర్క్ చేసినందుకు, లైనింగ్ చేసినందుకు, ఇవన్నీ చేసినందుకు 100-150 ఆర్టిజన్కి ఇచ్చి అదే ప్రోడక్ట్ వాళ్ళు 100-200 కంపెనీ యాడ్ చేసి బయట షోరూమ్లో అమ్ముతారు. ఇప్పుడు మీరు మ్యాక్సిమం కూడా రేట్ పట్టాలని ఇలా ప్రాసెస్లో వచ్చేవే. ఇప్పటికి ఏమైనా వస్తుంది, వాడు ఎక్కడే చేయించుంటాడు కదా. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో అయితే మనకి ఎంబ్రాయిడరీ, జరీ జర్దోసి, ఆరీ వర్క్ ఇవన్నీ విపరీతంగా చేస్తున్నారు. ఒక 500-400 ఆర్టిజన్ దాకా రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఫస్ట్ మేము ఇది ఇలాగే ప్రాక్టీస్ ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఒక 10 సంవత్సరాల ముందు ఇలాగే ఒక 10 మంది 20 మంది గ్రూప్తో స్టార్ట్ చేస్తాం. ఆ 20 కాస్త ట్రైనింగ్ అయిన తర్వాత ఆ 30 యాడ్ చేసి చెప్పారు. ఇలా మేము ట్రైనింగ్ తీసుకున్నాము, గవర్నమెంట్ నుంచి మాకు ఇలా డబ్బులు వచ్చాయి, మాకు సహాయం వచ్చింది, మాకు ఇలా ఆర్డర్లు వచ్చాయి. ఇట్లనే ఆర్డర్ మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, ప్రైవేట్ కంపెనీ నుంచి వస్తాయి, కార్పొరేట్ ఆర్డర్లు అంటారు. అంటే అప్పుడు మనకి ఎన్ఏసిటీ మాధవపూర్లో ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, పెద్ద ఐటీ ఆఫీసులు. వాళ్ళు కూడా గిఫ్ట్ ఐటమ్స్ చిన్న బాక్సులు కానీ గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా వాళ్ళు మన ఆర్టిజన్స్ అన్ని చేయించాలి. అమెజాన్ అవ్వనివ్వండి, గూగుల్ అవ్వండి, మైక్రోసాఫ్ట్ అవ్వనివ్వండి. మళ్ళీ ఇలా కార్పొరేట్ గిఫ్టింగ్ అంటారు అనమాట. ఏంటంటే పెయింటింగ్స్, చిన్న గిఫ్ట్ బాక్సులు, అంటే దివాళీకి దసరాకి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి ఇస్తారన్నట్టు. అవన్నీ కూడా వాళ్ళు చేయించింది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే హ్యాండ్మేడ్కి వాల్యూ ఎక్కువ. మనకి అదే ఐటము, అదే టిఫిన్ బాక్స్ మన ప్లాస్టిక్లో కొంటే కనుక 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది. అదే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే కనుక 50 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. అట్లానే ప్లాస్టిక్ బాక్స్ అంటే ఏంటంటే కనుక అది డిస్ట్రాయ్ అయిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత రంగు మారిపోతుంది, లేకపోతే తిరిగిపోతుంది. మనకి అది హ్యాండ్మేడ్ చాలా ఉంటుంది. అయితే హ్యాండ్మేడ్ అనే వస్తువు చాలా జాగ్రత్తగా వాడతారు. నెక్స్ట్ మన సెల్లర్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా కూడా దాన్ని అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దాన్ని అన్ని చోట్ల యూజ్ చేస్తారు. సో హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్న స్పెషాలిటీ గుర్తింపాలి. అట్లానే ఎంబ్రాయిడరీ బట్టలు కూడా మన ఏమనుకుంటే ఎంబ్రాయిడరీ బట్టలు ఎవరు కొంటారంటే అనుకున్నాం. అట్లా అనుకోవడానికి లేదు. మేము ఇట్లానే ఎంబ్రాయిడరీలో జరీలో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి మేము ఫ్రీ ఇస్తాను. నాకు మేడం చెప్పినట్టు నేను
దాని గురించి క్లుప్తంగా తర్వాత చెప్తాను. మీకు ఆన్ ద సర్వీస్ ఈవెంట్స్ అంటారు. ఇప్పుడు మన శిల్పారామం కానీ ఎన్టీఆర్ గ్రౌండ్స్ కానీ హైదరాబాద్ మీరు ఎప్పుడైనా వెళ్ళారు హైదరాబాద్ ఎగ్జిబిషన్ డబ్బులు ఎక్కువ రావడం కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరుగా కొంచెం ఏర్పడిన తర్వాత మీరు ఓన్గా మీరు బిజినెస్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఏంటంటే మిమ్మల్ని లక్షాధికారులు కోటేశ్వరం చేయడానికి చేయదు గవర్నమెంట్. మీకున్న దాంట్లో ఉపాధి ఇచ్చి కొంచెం మీరున్న దాంట్లో ఇంకొంచెం బెటర్ అయ్యేలా చేస్తుంది గవర్నమెంట్. నేనైనా మా ప్రయత్నం కూడా అంతే, మేము అంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కీమ్స్ లక్షోపాధ్యాయులు ఒక కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చారు. ఏంటంటే లక్షాధికారులు చేయడం అంటే ఏమీ లేని వాళ్ళని వాళ్ళ సంవత్సరంలో 2 లక్షలు 3 లక్షలు సంపాదించినా చేయడం. సో అది కూడా ఒక గవర్నమెంట్ కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, కొత్త పథకం తీసుకొచ్చింది. సో ఇట్లా చాలా ఉంటాయి. ఫస్ట్ మీకు వచ్చేసి చెప్పాలంటే ట్రైనింగ్